రాధ యొక్క ఈ మాల అకస్మాత్తుగా తెగిపోయింది. అన్ని ముత్యాలు కింద పడిపోయాయి. రాధ నాతో అంది ఈ మాల తనకి చాలా ఇష్టమైంది అని. ఈ ముత్యాలు అమూల్యమైనవని, తన కోసం ప్రత్యేకమైనవని. నా రాధ కోసం ప్రత్యేకమైనది కనుక నేనే కూరుస్తున్నాను. ఈ మాలని సరిచేయటానికి ముందు నాకు చాలా సమయం పట్టింది ఈ ముత్యాలని వెతకటంలో. ఇక దాని తర్వాత ఇంకా నాకు చాలా సమయం పట్టింది ఈ మాలలోని ఈ ముత్యాలను చేర్చడానికి. సరే, మీరు అనుకుంటూ ఉంటారు ఎందుకు నేను దీని స్థానంలో ఇంకొక కొత్త మాల తీసుకురాకూడదు అని. అలా చెయ్యలేను. ఎటువంటి కొత్త మాల రాధ వద్ద చూసినా నాకు అంత సంతోషం కలగదు. ఏ మాలైతే చూసి కలుగుతుందో, ఏదైతే రాధకి ఇష్టమైనదో, ఏదైతే నా రాధ కొరకు అమూల్యమైనదో. ఇక ఇదే విధంగా ఉంటారు మన మిత్రులు కూడా. మనకి అమూల్యమైన మిత్రులు. ఒకవేళ ఏదైనా కారణంగా ఏదైనా తప్పు జరిగినప్పుడు ఆ తప్పు ఎందుకు జరిగింది, దానికి కారణం ఏమిటి, ఇవేవీ ఆలోచించకుండా వారి నుంచి దూరంగా వెళ్ళిపోవడం అస్సలు సరైన పని కాదు. ప్రయత్నం చేయండి వారిని ఒప్పించి మళ్లీ మీతో పాటు స్నేహంగా ఉండేందుకు. ఆ బంధాన్ని కొనసాగించండి. ఎందుకంటే ఈ బంధం, ఈ అమూల్యమైన మిత్రులు మన జీవితంలో, ఈ బంధంలో ఎంతో అమూల్యమైన వాళ్ళవుతారు. కనుక ఆ బంధాన్ని విడిచిపెట్టి ఎటూ పోకండి. రాధాకృష్ణ.